ఇలాంటి ఇంట్రో వీడియోని 2 మినిట్స్‌లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ క్యాప్‌కట్ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్‌లో వాటర్ మార్క్ ఉంటుంది. దీన్ని డిలీట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత ఆడియో ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీ ఫోటోని డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ 1 సెకండ్ దగ్గరకు వచ్చేసి మీ ఫోటోని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉన్న పార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రిమూవ్ బిజీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి దీని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. రెడ్ బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి సాచురేషన్ని ఫుల్గా మేనేజ్ చేసేయండి. మేనేజ్ చేసి ఇక్కడ రిమూవ్ బిజీ మీద ట్యాప్ చేసి కస్టమ్ రిమూవల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక స్ట్రోక్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇలాంటి ఒక ఫైర్ వీడియోని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఓవర్లే వీడియోని మెయిన్ వీడియో ఎంకిల్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు వీడియోకి తగ్గట్టు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇలాంటి ఒక వీడియోని యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీ నేమ్ని టైప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఏదైనా ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని స్పీడ్ని 30 వరకు యాడ్ చేసుకోండి. ఇంటెన్సిటీని 20 వరకు యాడ్ చేసుకోండి. కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్పీడ్ని 20 వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.